ఫేస్‌కి, బాడీకి సెపరేట్ టవల్స్ యూజ్ చేయాలా? లేకపోతే బాడీ మొత్తానికి ఒక్క టవల్ యూజ్ చేసినా సరిపోతుందా? 2 సెపరేట్ టవల్స్ యూజ్ చేయాలండి ఫేస్‌కి, అవునా? బాడీకి. ఓకే. ఎందుకంటే మన టవల్స్‌లో ఉండే బ్యాక్టీరియా ఇక్కడంతా బాడీ రబ్ చేసి మనం అదే తీసుకొని రబ్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా అక్యుములేట్ అవుతుంది. హ్మ్. సో దానివల్ల మళ్ళీ పింపుల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ టవల్ అయితే ఎవ్రీ డే యూ షుడ్ చేంజ్. ఓకే. ఇప్పుడు ఆ టవల్ డాంప్ ఉండి మళ్ళీ దాన్ని యూజ్ చేయదు. వెట్ ఆ టవల్‌ని యూజ్ చేయదు. అందులో మళ్ళీ బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ! సో అదొక ప్రికాషన్ తీసుకోవాలి. ఫేస్ టవల్ కొంచెం సాఫ్ట్ ఉండాలి. ఇట్ షుడెంట్ బి హార్ష్. ఓకే. అండ్ రబ్ చేయొద్దు. ఎప్పుడైనా మనం రబ్ దిస్ ఇస్ అ నో ఫర్ స్కిన్ కేర్ రొటీన్. దాంతో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. యాహ్! అండ్ ఇంకొకటి హెయిర్ మీద జనరల్లీ మనం తలస్నానం చేసేటప్పుడు ఓన్లీ లైక్ లూక్ వార్మ్ వాటర్‌తో కానీ, లేకపోతే చన్నీళ్ళతో కానీ పోసుకోమని చెప్తారు. బట్ ఏది బెటర్? లూక్ వార్మ్ వాటర్ బెటర్. మరీ కోల్డ్ ఉండొద్దు. ఏదైనా స్కిన్‌కైనా, హెయిర్‌కైనా మరీ హాట్ ఉండొద్దు. మరీ కోల్డ్ ఉండొద్దు. మరీ హాట్ ఉంటే ఇట్ విల్ స్ట్రిప్ అవే ద ఆయిల్ ఫ్రమ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. మరీ కోల్డ్ కూడా ఉండొద్దు. సో జస్ట్ లూక్ వార్మ్ వాటర్ ఉండాలి. అది. ఓకే. అండ్ ఇంకొకటి కొంతమంది జనరల్లీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు పడి ఇట్లా రుద్దేస్తూ ఉంటారు. ఎందుకంటే నా స్కిన్ మీద ఉన్న ఆ ఓవర్ పొల్యూషన్ అంతా ఎక్స్ఫోలియేషన్, పోవాలి. ఓవర్ స్క్రబ్బింగ్ అది కూడా చేయొద్దు. ఓన్లీ చేయకూడదు. చాలా జెంటల్‌గా యూజ్ చేయాలి. ఆ స్క్రబ్బింగ్ అదంతా వల్ల కూడా డ్రై అయిపోయి పిగ్మెంటేషన్ వస్తది. ఓకే.